వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్. నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. కరీంనగర్ జిల్లా 14వ డివిజన్ హిందూ సమ్మేళనం కరపత్ర ఆవిష్కరణ. చింతకుంటలో 11న బహిరంగ సభ. నవధాన్యాలతో హోమం. చింతకుంట గ్రామంలో ఈ నెల 11వ తేదీన నిర్వహించనున్న హిందూ సమ్మేళనం బహిరంగ సభకు సంబంధించి కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సభకు సంబంధించిన వివరాలను ప్రజలకు తెలియజేస్తూ కరపత్రాలను విడుదల చేశారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. भारत माता की जय, भारत माता की जय, हिंदू माता की जय, भारत माता की जय. जय श्री राम, जय श्री राम. ఏప్రిల్ 11వ తేదీ 5 గంటలకు చింతకుంట కేంద్రంగా కమాన్పూర్, బద్దిపల్లి, మల్కాపూర్ మరియు చింతకుంట ఈ యొక్క గ్రామాలలో ఉన్నటువంటి హిందూ బంధువులందరూ కూడా సమావేశం చేయాలనేటువంటి నిర్ణయం జరిగింది. కాబట్టి అట్టి సభకు మనందరం కూడా చింతకుంట, మల్కాపూర్, కమాన్పూర్, అదేవిధంగా బద్దిపల్లి ఈ గ్రామాల ప్రజలందరూ కూడా 11వ తేదీ నాడు ఇక్కడికి తరలి వస్తున్నారు. కాబట్టి 11వ తేదీ శనివారం రోజు మనందరం కూడా ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి ప్రతి కార్యకర్త కూడా కృషి చేస్తున్నాడు. అందరికీ హిందూ బంధువులందరికీ మనవి చేసేది ఏంటంటే, మన యొక్క కార్యకర్తలందరూ కూడా ఇంటింటికి నవధాన్యాలు తీసుకొని వస్తారు. అట్టి నవధాన్యాలు మన యొక్క అతి పురాతనమైనటువంటి హనుమాన్ దేవాలయంలో అయ్యగారి యొక్క సమక్షంలో పూజా కార్యక్రమం జరిగింది. అవి ఎంతో పవిత్రమైనటువంటివి. ఆ పవిత్రమైనటువంటి నవధాన్యాలను మన కార్యకర్తలు ఇంటింటికి తీసుకువస్తారు. ఆ ఇంటికి తీసుకువచ్చినటువంటి నవధాన్యాలను కూడా మన ఇంట్లో ఉన్నటువంటి దేవీ దేవత యొక్క విగ్రహాల ముందు ఉంచేసి మనం కూడా వాటిని కూడా పూజ చేసి వాటిని ఎంతో పవిత్రమైనటువంటి నవధాన్యాలను మనం పూజ చేద్దాం. ఆ పూజ చేసినటువంటి నవధాన్యాలను తిరిగి 11వ తేదీన 5 గంటలకు మన యొక్క గద్దె అంటే మన కెనాల్ దగ్గర ఉన్నటువంటి జంబిగద్దె ప్రాంతంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి అందరం మళ్ళీ ఆ యొక్క నవధాన్యాలు తీసుకువచ్చేసి ఆ యజ్ఞములు సమర్పించుకున్నట్లయితే మన ఈ గ్రామాలకే కాకుండా దేశానికి, సమాజానికి అంతటికి శాంతి చేకూర్చేటువంటి యజ్ఞాన్ని మనం చేస్తున్నాం. కాబట్టి మనందరం సుఖశాంతులతో ఉండడానికి ఈ యజ్ఞంలో పాల్గొని మరి ఆ నవధాన్యాలు కూడా సమర్పించుకొని మరి ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుందామని మన అందరము ఈ కార్యక్రమం నడుపుకొని అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాం. ఈ యొక్క సమ్మేళనం ద్వారా హిందూ ఐక్యత కూడా బలపడాలని మనందరం ఆశిస్తున్నాం. జై భారత్, జై హిందూ. బంధువులందరికీ ముందుగా నమస్సులు. మన చింతకుంట గ్రామం ఉపమండలంగా చింతకుంట గ్రామం లోపల ఈ నెల 11వ తేదీ శనివారం రోజున సాయంత్రం 5 గంటలకు హిందూ సమ్మేళన కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమంలో బద్దిపల్లి, కమాన్పూర్, మల్కాపూర్ మరియు చింతకుంట గ్రామ ప్రజలందరూ, హిందూ బంధువులందరూ కూడా సకుటుంబ సపరివార సమేతంగా పెద్ద ఎత్తున తరలి రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగా శాంతియుత యజ్ఞం, హోమం జరపడం జరుగుతుంది. హిందూ కార్యకర్తలందరూ కూడా చింతకుంట గ్రామం లోపల మరియు అదేవిధంగా మిగిలిన 3 గ్రామాల లోపల కూడా ప్రతి ఒక్క కార్యకర్త ఇంటింటికి వచ్చి కరపత్రం, నవధాన్యాలు, అతి పవిత్రమైనటువంటి నవధాన్యాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ నవధాన్యాలను మీ యొక్క దేవీ దేవతల పూజా మందిరంలో ఉంచుకొని ఈ 2 రోజులు పూజలు జరిపి 11వ తేదీ సాయంత్రం 5 గంటలకు హిందూ సమ్మేళనానికి వచ్చే రోజు ప్రతి ఒక్కరూ నవధాన్యాలను తీసుకువచ్చి అక్కడ పూజ జరిపించేటువంటి పూజారులకు నవధాన్యాలు ఇవ్వాలి. ఇది మన గ్రామం, మన కుటుంబాలు, మన హిందూ సమాజం శాంతియుతంగా ఉండడానికి జరిపేటువంటి మహాయజ్ఞం. దీనిలో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సకుటుంబ సపరివార సమేతంగా వచ్చి శాంతియుతమైన యజ్ఞంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. భారత్ మాతాకి జై, జై హిందూ. హిందూ ప్రజలందరికీ నమస్కారం. హిందూ బంధువులందరూ శనివారం రోజు జరిగే హిందూ మేళా కార్యక్రమంలో భాగంగా చింతకుంట గ్రామంలో పెద్ద ఎత్తున హోమ కార్యక్రమం జరుగుతుంది.
మరి చుట్టుపక్కల ఉన్న 4 గ్రామాల ప్రజలు కుటుంబం సమేతంగా మీకు ఇచ్చిన నవధాన్యాలను తీసుకొని పూజలో పాల్గొని మన హిందూ ధర్మాన్ని కాపాడడానికి ప్రతి ఒక్కరు ముందుకు రాగలరని కోరుచున్నాము. జై భారత్ మాతకి జై.